టు ఆల్ నమస్కారం అందరికి జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముద్ర. సో ఈ రోజుటి బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆలు సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోబోతున్నానో ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా లేట్ అయింది ఇప్పటికే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. స్టార్ట్. సమోసా కోసం 2 కప్పుల మైదా పిండిని తీసుకుందాం. అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఆ తరువాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అనగా ఉప్పు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వాము వేసి అస్సలు నీళ్లు లేకుండా పిండిని నెయ్యితోనే కలుపుకోవాలి. బ్రెడ్ పొడిలా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని 4 లేదా 5 నిమిషాలు బాగా కలుపుకోండి. ఈ పిండి ఎంత గట్టిగా ఉంటే అంత బాగా సమోసాలు వస్తాయి. ఇప్పుడు పిండిని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసి తడి గుడ్డతో కప్పి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫన్ కోసం పాన్ లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న ధనియాలు, పచ్చిమిర్చి తురుమును వేసి కాస్త కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆనియన్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు 60% వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 లేదా జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోండి. ఆ తరువాత కాస్త క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోండి. 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా కారం, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా జీలకర్ర పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాయిల్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బంగాళదుంపలు ఉడికిన వెంటనే తొక్క తీసి వేయడం కాకుండా ఉడికిన వాటిని ఒక గుడ్డ మీద వేసి ఉంచితే అందులోని మాయిశ్చర్ అంతా ఆ గుడ్డకి పీల్చేస్తుంది. బంగాళదుంపలు పూర్తిగా చల్లారాక వాటిని కర్రీలో వేసుకోవాలి. మసాలా అంతా ఆలుకి పట్టించి 1.5 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రెస్ట్ చేసుకున్న సమోసా వీటిని ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కని చేతిలోకి తీసుకోవాలి. ఎడ్జెస్ అంతా వాటర్తో తడుపుకోవాలి. 2 సైడ్ ఎడ్జ్ని కొంచెం వేళ్ళతోని తీసుకొని కరెక్ట్గా జాయింట్ దగ్గర గట్టిగా ఒత్తండి. మరో సైడ్ పిండిని తడిపి జాగ్రత్తగా సీల్ చేసి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన కర్రీని తీసుకొని మరో సైడ్ ఎడ్జ్ని తడిపి జాగ్రత్తగా సీల్ చేయండి. ఇప్పుడు వేడి నూనెలో సమోసాలని వేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సమోసాలు వేయించుకోవడానికి నూనె మునిగేంతలా ఉండాలి. ఇది వేగడానికి 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్ ఆలు సమోసా రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలుపండి. ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తుంటే ఫస్ట్ ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. సో టేస్ట్ చేసి ఎట్లుంది అయితే చెప్తాను. సేమ్ స్వీట్ షాప్ ఎప్పుడైతే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది.